వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజైతే నేను మా కిచెన్లోని ఎంత అంటే అంత చెత్త పెరిగిపోయిందండి. ఈ మధ్య కొద్దిగా పట్టించుకోలేదని చెప్పాను కదండి. చాలా అంటే చాలా బిజీ అయిపోయాను నేను. మొత్తానికైతే నేను ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తాను. గత కొద్ది రోజులుగా క్లీన్ చేయలేదనమాట. అందుకనే ఇలా తయారైంది నా కిచెన్. చూడండి, నీట్గా తయారు చేయడం కోసమని అన్ని పీకి బయట పడేసాను. మొత్తానికైతే ఇప్పుడు నా మనసు కుదుట పడింది. చూడండి, ఒక్కడ అలా నచ్చినట్టు అబ్బా ఇలా ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. కానీ ఈరోజైతే నేను చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయానండి. నేను అందుకే వీడియో కూడా పెట్టలేదు. నిన్నటి నుంచి కొద్దిగా హెల్త్ బాగాలేదు. అలా అని వీటిని నెగ్లెక్ట్ చేయడానికి కూడా అస్సలు నాకు నచ్చలేదు అనమాట. అసలు చూడడానికి కూడా ఏమాత్రం బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. సో అందుకనే నేను చక్కగా అనమాట మొత్తానికి ఇవన్నీ కూడా నీట్గా దులిపి తోమి కడిగి ఎండబెట్టి నానా పాటలు పడి మొత్తానికి ఒక రూట్కి అయితే తెచ్చేస్తాను. మొత్తానికి నా కిచెన్ నచ్చిందా చెప్పండి. చాలా అంటే చాలా, మొన్న నేను డిమార్ట్లో కొన్ని సామాన్లన్నీ కూడా ఇక్కడ చక్కగా పేర్చేశాను అనమాట. ఈ మధ్య ఆ పేర్చడం కూడా అవ్వలేదన్నమాట. కొద్దిగా బిజీ అయిందని చెప్పాను కదండి. అంతే, ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కానీ చేయలేం. మొత్తానికైతే ఈరోజు నాకు ఇంత హ్యాపీ ఇచ్చింది నా కిచెన్ అయితే. అసలు చూడగానే అమ్మయ్య అనిపించింది. ఎక్స్ట్రాగా ఉన్నవి వాడనివి అన్నీ కూడా నేను డబ్బాల్లో పెట్టేసి స్టోర్ చేసేసుకున్నాను. ప్రజెంట్ కొద్దిగా వాడినవి సోప్లు గట్ట ఒక సెక్షను, అలానే పిండ్లు గట్ట ఒక సెక్షను, అలానే అంటే అన్ని దేనికి అవి డివైడ్ చేసి పెట్టుకున్నాను. అంటే ఏం తీసినా దొరకట్లేదండి. అసలు ఏం పట్టుకుందామన్నా అర్థం అవ్వట్లేదు. అలా అయిపోయింది. బాక్సెస్ ఒక దగ్గర అలా అంటే నాకు అనగానే దొరికే విధంగా అలా చక్కగా నీట్గా పెట్టుకోగలిగాను. ఇక్కడ మధ్యలో ఒక రో చూసారా, అది అస్సలు నాకు నచ్చలేదండి. నేను అర్జెంటుగా అది మార్చాలి. నేను మారుస్తానమాట. కొద్దిగా డీమార్ట్కి వెళ్తే మళ్ళీ కొంచెం నచ్చిన సామాన్లు తెచ్చుకుంటే అప్పుడు బాగుంటుంది. మొత్తానికైతే మా దేవుడు కూడా ఇంకా శుభ్రం అవ్వలేదండి. శుభ్రంగా ఇంకా దేవుడు కూడా శుభ్రం అయిపోతే అప్పుడు ఈ వంటగది అసలు సూపర్ అంటే సూపర్ అయిపోతుంది. మొత్తానికి నా ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్గా క్లాత్ కూడా మార్చేసాను అనమాట. అది చాలా డర్టీ అయిపోయింది, అలానే మొత్తం అంతా పాడైపోయింది. అందుకే కొత్తది కొని తెచ్చాను. అది కూడా వేసేసి నీట్గా ఆర్గనైజ్ చేస్తాను అనమాట. ఈరోజు నాకు హాయిగా నిద్ర పడుతుందండి. నాకే కాదండి, కిచెన్లో పనిచేసే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇంతేని. కిచెన్ నీట్గా లేదంటే ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.